పూజా గదిలో ఈ 10 మంగళకరమైన వస్తువులను ఉంచి తేడా మీరే గమనించండి. సహజంగా అందరూ పూజ గదిలో దేవుని ఫోటోలు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతమవుతాయి అని పండితులు చెబుతున్నారు. ఈ మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. పూజా గదిలో పచ్చకర్పూరం, 9 యాలకులు, 9 లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. శుక్రవారం సాయంత్రం పూజా గదిలో యాలకులు, కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పసుపు అక్షింతలు పూజా గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజా గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు ఏమాత్రం లోటు ఉండదు. పసుపు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పూజా గదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలు ఉంచాలి. అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు. గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట, అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అతని ఐశ్వర్యం లభిస్తుంది. పూజా గదిలో ఆవు, దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే. గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. పసుపు కొమ్ములు పూజా గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. పూజా గదిలో నెమలి ఈకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలు అన్నిటినీ నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పూజా గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన గొడుగును ఒక మూలన పెట్టుకోవాలి. ఇంట్లో నిత్యం శంఖం, గోమతి చక్రాల వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం. ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంది. హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం. పాదరసం పరమేశ్వరుడి తేజస్సుకి సంకేతం. పాదరసాన్ని చాలా శక్తి ఉంది. పాదరసాన్ని రుద్రవీర్యం అని పురాణాలు చెబుతున్నాయి. పూజా గదిలో పాదరసం, గంధం చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్నవారికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలిగి ఉంటారు. లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకుని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. తప్పనిసరిగా సాయంత్రం పూట పూజా గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు చెబుతున్నారు. పూజా గదిలో 1 కంటే ఎక్కువ దేవతా విగ్రహాలను ఉంచకూడదు. చాలామంది ఎక్కడ పడితే అక్కడ దేవతా విగ్రహాలను పెట్టేస్తున్నారు. అలా ఉంచకూడదు. విగ్రహాలను కొనుక్కొచ్చి పూజా గది నిండా అలంకరిస్తారు. పూజా గదిలో చిరిగిన మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకూడదు.
చెడిపోయిన పూలు, దండలు లేదా పనికిరాని పూజా సామాగ్రి వీటిని వెంటనే తొలగించాలి. కత్తి, సుత్తి లాంటి ఇనుప సామాను పూజా గదిలో ఉంచకూడదు. అలాగే పూజా గదిలో విరిగిన బియ్యంతో చేసిన అక్షంతలను ఎప్పుడూ ఉంచకూడదు. అలాగే పాత బియ్యాన్ని ఉంచుకోవద్దు. బియ్యాన్ని పసుపులో మాత్రమే నానబెట్టండి. దేవుడి ఫోటోలను శుభ్రం చేయటానికి చిరిగిన లేదా పాత వస్త్రాలను ఉపయోగించకూడదు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఇలాంటి ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఈ చిన్ని నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది.